రిషికి కృతికి పెళ్ళయిందా ఎప్పుడు అని అడిగాడు అభి టెన్షన్గా. సుప్రజ 8 నెలల క్రితం అనగానే అభి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అవును, ఇంతకీ రిషి ఏడి అని అడిగాడు సుప్రజ. నాకు అదే అర్థం కాలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అభి అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. సుప్రజ నీకు తెలుసు కదా అభి, డాడీకి రిషి అంటే ఇష్టం ఉండదు. కృతికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ఆ టైంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్. కృతి డాడీకి వాళ్ళ పెళ్లి ఫోటోలు చూపించింది. అభి నీకు తెలియకుండా అయిందంటే నేను నమ్మను. సుప్రజ నేను ఉన్నాను. అసలు ఏం జరిగిందో తెలీదు. ఒకరోజు కృతి నుంచి ఫోన్, అర్జెంటుగా గుడికి రమ్మని లొకేషన్ షేర్ చేసింది. నేను వెళ్ళాను. మిత్రకి సేమ్ అలాగే చెప్తే తను వచ్చింది. అక్కడ రిషి కృతి పెళ్లి బట్టల్లో. నాకు షాకే. అసలు అంత అర్జెంట్ ఏంటి అని అడిగా. కృతి ఏదో కవర్ చేసింది, కానీ ఏమైంది అనేది నాకు అర్థం కాలేదు. అభి ఇదంతా వాడి ప్లానే, కృతిని ట్రాప్ చేశాడు ఈడియట్ అన్నాడు. సుప్రజ అసలు ఇదంతా తన ప్లాన్ కాదు, దీని వెనుక ఉంది. అంత అర్జెంటుగా వాళ్ళని పెళ్లి చేసుకోమంది మా ఏదో చెప్పబోయింది. ఈలోపు నర్స్ వచ్చి మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అంది. సుప్రజ లోపలికి వెళ్ళగానే ఆ వినయ్ అభితో నేను సుప్రజకి ఎప్పుడో చెప్పా, వాడు మీ చెల్లికి కరెక్ట్ కాదని. వింటేనా అనగానే అభి అసలు నువ్వు కూడా కారణమే, దయ్యాలు వేదాలు వల్లించకూడదు అన్నాడు వినయ్. ఇది మరీ బాగుంది, మధ్యలో నేనేం చేశాను అని అడిగాడు. అభి లేచి తన పక్కనే ఉన్న చైర్లో కాలు పెట్టి వినయ్ కాలర్ పట్టుకొని ఈ ఈడియట్ చేసిందంతా నువ్వే. ఆ రోజు సుప్రజని ర్యాగింగ్ చేసి ఉంటే ఏమీ ఉండేది కాదు, కానీ నువ్వు తనని ఏడిపించావు. పోనీ నేను వస్తే వదిలావా? అది లేదు, నన్ను చావగొట్టావు. తను కృతికి చెప్పింది, తను రిషిని తీసుకొచ్చింది. వాడు ఎలా కొట్టాడో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. వాడికి చిన్నప్పటి నుండి హీరోయిజం చూపించడం అంటే బాగా ఇష్టం. అది చూసే అక్క ఆనందిస్తే చెల్లి ఫిదా అయి దిల్లిచ్చింది అన్నాడు వినయ్. కూల్ బ్రో, అదంతా గతం. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు, నేను హెల్ప్ చేస్తా అన్నాడు అభి. ఎందుకో అంత ఇంట్రెస్ట్? మరి రిషి గడి మీద పగ, లేకపోతే సుప్రజకి దగ్గరగా ఉండొచ్చనా? వినయ్ కూడా పైకి నీకు కృతి ఎలాగో నాకు సుప్రజ అలాగే అనగానే అభి తన నా బెస్ట్ ఫ్రెండ్, మోరోవర్ నా ఫ్రెండ్ భార్య, నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు వినయ్ అభి భుజం తడుతూ. నమ్మే నిజాలు మాట్లాడుకుందాం అనగానే అభి నాకేం నీ హెల్ప్ అవసరం లేదు అన్నాడు. సుప్రజ వచ్చి మీ ఇద్దరిలో ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివేనా అని అడిగాడు. ఇద్దరు ఒకేసారి నో అన్నారు. అభి ఎందుకు, కృతికి బ్లడ్ ఎక్కిస్తున్నారా అని అడిగాడు. సుప్రజ అవును, హెడ్ నుంచి రక్తం బాగా పోయింది, వీక్ అవ్వకుండా అవగానే అనగానే అభి చెక్ తీసి 10,000 అమౌంట్ వేసి సైన్ చేసి ఇచ్చి ఇది చూపించు రిసెప్షన్లో అన్నాడు. సుప్రజ అభి అన్ని డబ్బుతో కొనలేం అనగానే అభి చా నువ్వు ఇచ్చి చూడు తీసుకుంటారు అనగానే సుప్రజ ఏం మాట్లాడకుండా దూరంగా ఉన్న కృష్ణతో మీది ఏ బ్లడ్ గ్రూపు అని అడిగింది. కృష్ణ ఏ పాజిటివ్ మేడం అనగానే సుప్రజ మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్న వీళ్ళ ల్యాబ్కి వెళ్ళి సుకృతి అని పేషెంట్ నేమ్ చెప్పి బ్లడ్ ఇచ్చి రండి అంది. కృష్ణ కానీ మీ చెల్లి ఇక్కడ ఉన్నారు కదా అన్నాడు. సుప్రజ కృష్ణ అమాయకత్వాన్ని చూసి జాలిపడి మీ బ్లడ్ డైరెక్ట్గా పేషెంట్కి ఎక్కించారు, తనకు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ ఇస్తారు, మీరు వీళ్ళకి ఇస్తే సరిపోతుంది అంది. కృష్ణ సరే అని వెళ్ళాడు. సుప్రజకి శ్రావణి నుంచి ఫోన్. అమ్మ చెప్పు. ఏంటి చెప్పు, నువ్వు చెప్పు, ఎక్కడున్నావు? అదేమో తన మొగుడిని తీసుకొస్తా అని వెళ్ళింది, నువ్వేమో ల్యాబ్లో లేట్ అని చెప్పి మాయమయ్యావు అనగానే సుప్రజ అమ్మ నువ్వు కంగారు పడకు, ఒక విషయం చెప్పాలి అనగానే శ్రావణి ఏమైంది అంది. కృతికి చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశా అనగానే శ్రావణి ఏడుస్తూ అయ్యో ఇప్పుడు ఎలా ఉంది, ఏం హాస్పిటల్ అని అడిగింది. సుప్రజ అమ్మ నువ్వు కంగారు పడకు, నేను అభిని పంపిస్తా, మీకు తోడుగా ఉంటాడు అంది. శ్రావణి ముందు కృతికి ఫోన్ నేను మాట్లాడాలి అనగానే లేదమ్మా తనకు బ్లడ్ ఎక్కిస్తున్నారు, నేను తర్వాత కాల్ చేయిస్తా, నువ్వు డాడీకి ఏం చెప్పకు అనగానే శ్రావణి సరే చెల్లి జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. సుప్రజ అభిని కిషోర్ ఉన్న హాస్పిటల్కి పంపించి వినయ్తో థ్యాంక్ యూ వినయ్, ఇంతసేపు నాతో ఉన్నందుకు అంది. వినయ్ అంటే వెళ్ళమనా అన్నాడు. సుప్రజ నువ్వు బిజీ డాక్టర్వి, పైగా హాస్పిటల్లో కన్స్ట్రక్షన్లో బిజీగా ఉన్నావు అనగానే వినయ్ సరే మీ చెల్లికి రూమ్ ఇవ్వని వెళ్ళిపోతా
అన్నాడు సుప్రజ. అయితే ఓ పని చెయ్, ఇందాక ఒకతను బ్లడ్ ఇవ్వడానికి పైకి వెళ్ళాడు, అతనే కృతిని హాస్పిటల్కి తెచ్చింది. తను రాగానే ఇక్కడ క్యాంటీన్లో ఏమైనా పెట్టించి తీసుకురా అనేసి వెళ్ళిపోయింది వినయ్. ఓసి, ఇంత పెద్ద డాక్టర్ని, ఈ పాటికి నా కోసం ఎంతోమంది విఐపి పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, అలాంటిది నాకు ఎలాంటి పని చెప్పావే? ఇంతకీ మహానుభావుడేడి? కొంపదీసి ఉన్న బ్లడ్ అంతా ఇచ్చేయట్లేదు కదా? అప్పుడు అతన్ని మోసుకుంటూ రమ్మని చెప్తుంది అనుకుంటూ పైకి వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత కృతికి రూమ్ ఇచ్చారు. కృతికి థ్యాంక్స్ చెప్పి తన ఫోన్ నెంబర్ తీసుకుని పంపించడానికి బయటకు వెళ్తుంది సుప్రజ. కృతికి స్పృహ వచ్చి లేచి కూర్చుని అటు ఇటు చూస్తుంది. అక్కడే ఉన్న వినయ్, హాయ్ కృతి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతాడు. కృతి ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి, మా అక్క అని అడుగుతుంది. వినయ్, వస్తుంది. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అతనే నీకు బ్లడ్ ఇచ్చాడు, అందుకే అతన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళింది. కృతి ఏం మాట్లాడలేదు. వినయ్ టీవీ ఆన్ చేశాడు. ఛానల్స్ తిప్పుతూ ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు. యాంకర్ పాప ఇప్పుడు ఫిల్మ్ న్యూస్ అంది. కృతికి చిరాగ్గా ఉంది. టీవీని వినయ్ నెత్తి మీద వేసుకొట్టేంత ఏదో 2 పెద్ద ఫిల్మ్ గురించి చెప్పాక అప్పుడు మన యాంకర్ పాప ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రంగారావు గారు తన సొంత బ్యానర్లో ఫస్ట్ హిట్తో తన సత్తా చాటిన పని డైరెక్షన్లో కొత్త హీరో రిషిక్ని పరిచయం చేస్తూ 2 సినిమాలు ప్రకటించారు. అంతే. కృతి టీవీ వైపు చూసింది. యాంకర్ చెప్పేదేది తనకు వినపడడం లేదు. వాళ్ళ యూనిట్లో అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అందులో రిషి పక్కనే తను చూసిన అమ్మాయి. రిషి తన నడుం చుట్టూ చెయ్యేసి నవ్వుతూ స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు. వినయ్, ప్రీతి అన్నాడు ఆశ్చర్యంగా. కృతి, ఆ అమ్మాయి మీకు తెలుసా అంది ఎంతో కష్టంగా. వినయ్, తన బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి, కానీ తను రిషితో సినిమా. రంగారావు అంటే తన ఫాదర్ అనగానే కృతి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, అంటే రిషి తన కెరీర్ సెటిల్ అయ్యే వరకు నన్ను ఇప్పుడు ఆ సినిమా ఛాన్సుల కోసం ఆ అమ్మాయిని యూజ్ చేసుకుంటున్నాడా అనుకుంది. బయట కృష్ణని పంపి లోపలికి వస్తుంటే సుప్రజకి కృతి ఫోన్ పదే పదే వైబ్రేట్ అవుతుంటే లిఫ్ట్ చేసింది. ఏదో అన్నోన్ నంబర్. చిన్ను, ఎక్కడున్నావు అని రిషి గొంతు వినిపించింది. సుప్రజ, అది హాస్పిటల్ అని మర్చిపోయి, యూ ఈడియట్, ఎందుకు కాల్ చేశావు అని పెద్దగా అరిచింది. రిషి, సుప్రజ ప్లీజ్ కృతికి ఒకసారి ఫోన్ ఇవ్వు అనగానే సుప్రజ, ఇవ్వను, అయినా అది ఎక్కడుందో తెలుసా? హాస్పిటల్లో. రిషి కంగారుగా, ఏమైంది అని అడిగాడు. యాక్సిడెంట్. రిషి, యాక్సిడెంటా? ఇప్పుడు తను ఎలా ఉంది అని అడిగాడు. సుప్రజ, బతికే ఉంది. రిషి, ప్లీజ్ ఎక్కడో చెప్పవా అని అడిగాడు. ఏ, వచ్చి చంపేద్దామనా? నువ్వు రావద్దు అంటూ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది. కృతి రూమ్లోకి ఎంటర్ అవుతూనే టీవీని చూసింది. ఆ న్యూసే వస్తుంది. వాళ్ళ ఫొటోస్ అన్నీ చూసింది. కృతి ఒకవైపు చూసేసరికి తను బాగా ఏడ్చేస్తూ ఉంది. సుప్రజ టీవీ ఆన్ చేసింది. ఎవరు అని అడిగింది. వినయ్, నేనే అన్నాడు. సుప్రజ టీవీ ఆఫ్ చేసి వినయ్ చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళి, నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మా చెల్లికి రిషికి గొడవ అయిందని తెలుసు కూడా టీవీ ఎలా పెట్టావు అని అరిచింది. వినయ్, ఇది మరీ బాగుంది. టీవీలో వాడు వస్తాడని నాకేం తెలుసు అనగానే సుప్రజ, ఇంకేం తెలుసు, అమ్మాయిలని టీచ్ చేయడం తెలుసు అంటూ కళ్ళు ఉరిమింది. వినయ్, సారీ, నాకు తెలియదు కదా, అది ప్రీతితో అన్నాడు. కృతి అక్క అని పిలిచేసరికి లోపలికి వెళ్ళింది. కృతి తనని చుట్టుకొని, నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి అక్క రిషితో ఉంది అంటూ ఏడుస్తుంది. సుప్రజ వినయ్తో, ప్రీతి అన్నావు, తనేనా అని అడిగింది. వినయ్, అవును, నీకు తెలుసు కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. సుప్రజ, నువ్వే అనుకుంటే నీకు మించి బేవార్సులు నీ ఫ్రెండ్స్ అంది. వినయ్ ఇక్కడే ఉంటే ఇంకేమంటుందో అని, సరే నేను వెళ్తా అంటూ బయటకెళ్ళాడు. కృతి, అక్క, రిషి నన్ను తన కెరీర్ కోసం యూజ్ చేసుకున్నాడా? ఇదే నా ప్రేమ? నేను నిజంగానే మోసపోయానా? ఏం తప్పు చేశానక్క? ప్రేమించా, ప్రాణం కన్నా ఎక్కువగా. మనసు సెర్ అంటుంటే సుప్రజ తన నోరు ఆపి ఉండు అని సైగ చేసి బయటకెళ్ళింది. వినయ్ గోడ చాటు నుండి వీళ్ళ మాటలు వింటూ ఉన్నాడు. సుప్రజ వచ్చి, ఏ సిగ్గు లేకుండా ఏంటి, మా మాటలు వింటున్నావా? ఎందుకు, ముందు వెళ్ళు అంటూ కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళింది. లిఫ్ట్ దగ్గర వదిలి, ఇక వెళ్ళు అంటూ వెనక్కొచ్చి డోర్ క్లోజ్ చేసింది. కృతితో, అలా మాట్లాడకు చెల్లి అనగానే కృతి, నాకు అవ్వాల్సిందే అక్క. డాడీ మాట విననందుకు, తనని నమ్మి నా సర్వస్వం ఇచ్చినందుకు నాకు అవ్వాలి అంటూ తల కొట్టుకుంది. సుప్రజకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. షిట్,
నేనేదో కోపంలో రిషి కాల్ చేస్తే వద్దన్నాను. ఒకసారి తనతో మాట్లాడాలి. కృతికి అబార్షన్ అయిందని తనకు చెప్పాలి అనుకుంది. కృతితో చెల్లి ముందు బాగా రెస్ట్ తీసుకో అంటూ తనను పడుకోబెట్టింది. కృతి కళ్ళు మూయగానే కృతి ఫోన్ ఆన్ చేసింది. ఇందాక రిషి చేసిన నంబర్కి కాల్ చేసింది. రిషి వెంటనే లిఫ్ట్ చేసి సుప్రజ, చిన్ను ఎలా ఉంది అని అడిగాడు ఎంతో ఆత్రంగా. సుప్రజకి ఆ గొంతులో బాధ స్పష్టంగా కనిపిస్తుంది కాదు వినిపిస్తుంది. సుప్రజ చిన్నగా, తను ఓకే కానీ రిషి కానీ తనకు అంటుంటే డోర్ కొట్టిన సౌండ్ వినపడి తీసింది. ఎదురుగా శ్రావణి, కిషోర్, సూర్య, అమ్మమ్మ, అభి అందరూ సుప్రజను తోసుకుంటూ లోపలికి వచ్చారు. రిషి హలో సుప్రజ ఉన్నావా లైన్లో అంటూ ఉన్నాడు. సుప్రజ రిషి లైన్లో ఉన్నాడని మర్చిపోయి ఫోను అలానే పట్టుకుంది. శ్రావణి, కిషోర్ కృతిని పట్టుకొని ఏడ్చేశారు. కృతి లేచి వాళ్ళందరినీ చూసి ఏడ్చేసింది. కిషోర్ అసలు నిన్ను కారు ఎవరు డ్రైవింగ్ చేయమన్నారు అని అడిగాడు. రిషికి అంతా వినపడుతుంది. సైలెంట్గా వింటూ ఉన్నాడు. శ్రావణి నేను చెప్తూనే ఉంటా వింటేనా అని అడిగింది. సూర్య అక్క నీకెందుకు కారు అంటూ ఏడ్చేశాడు. కృతి ఏం మాట్లాడలేదు. నర్సు వచ్చి వీళ్ళందరినీ చూసి ఇంతమందా వెళ్ళండి అందరూ ముందు బయటకి అని అరిచింది. సుప్రజ అమ్మో ఈ నర్సు అబార్షన్ సంగతి చెప్తుందేమో అని తన చేతిలో ఫోన్ సూర్య సత్తు జోబులో పెట్టి ఆ నర్సు చేపట్టుకుని బయటకి లాక్కెళ్ళింది. అమ్మమ్మ కూడా తనతో వెళ్ళింది. కిషోర్ అవును డాడీ అవును వాడేడి అని అడిగాడు. కృతి సైలెంట్గా ఉండడం చూసి శ్రావణు అవును రిషి ఏడి అని అడిగింది. అది తను ఇంతవరకు రాలేదు అనగానే కిషోర్ వాడు రాడు నాకు తెలుసు ఎందుకంటే దీని అవసరం లేదు అందుకే వదిలించుకున్నాడు. రిషికి కోపం పీక్స్కొచ్చింది. కానీ కృతి ఏమనుకుంటుందో తెలుసుకోవాలని వింటున్నాడు. అవి ఏమంటున్నారు అంకుల్ అసలు వీళ్ళకి పెళ్ళైందన్న విషయమే సుప్రజ ఇందాకే చెప్తేనే తెలిసింది. నేను షాక్ అనగానే కిషోర్ నాకు షాకే అవును వాడి దగ్గరికి వెళ్తా అని వెళ్ళావు కలిసావా అని అడిగాడు. శ్రావణి చెప్పుచున్నాడా డాడీ అడుగుతున్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగింది. కృతి డాడీని ఫేస్ చేయలేక నేనేం మాట్లాడడం లేదమ్మా అంది. అంటే కృతి డాడీ రిషి గురించి చెప్పిన ప్రతి మాట నిజమే ఇప్పుడు తనకి నా అవసరం లేదు అందుకు వేరే వాళ్ళు ఉన్నారు అంది. అది విన్న రిషి గుండె పగిలింది. కిషోర్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా విన్నావా. శ్రావణి సరే ఇప్పుడు ఎందుకు అవన్నీ జరిగిందేదో జరిగింది మీరంతా బయటకు వెళ్ళండి అనగానే కిషోర్ కృతి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కటి ఈ ఒక్క రోజుల్లోనే వాడు శారీరకంగా నన్ను మానసికంగా నిన్ను దెబ్బ కొట్టాడు అది గుర్తుపెట్టుకో. ఇంకా నయం మీ పెళ్ళి రిజిస్టర్ చేయించలేదు అంతా ఓ పీడకల అనుకుని మర్చిపో అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అభి తన వెనకే వెళ్ళాడు. రిషి ఇంకా వింటూనే ఉన్నాడు. శ్రావణి కృతి కట్టు చూస్తూ పెద్ద దెబ్బే తగిలింది అంది. కృతి అవునమ్మా పెద్దదే మనసుకు కూడా అదంటే మందులకి తగ్గుతుంది మరి ఇది ఎప్పటికి తగ్గుతుందో అంది. రిషి కాల్ కట్ చేసి చైర్లో కూర్చుని తల పట్టుకున్నాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా మిత్ర నంబర్కి కాల్ చేశాడు. మిత్ర లిఫ్ట్ చేసి హూ ఇస్ దిస్ అని అడిగింది. రిషి నేనే రిషి అన్నాడు. మిత్ర రే నీ ఫోన్ ఎంత స్విచ్ ఆఫ్ వస్తుంది కృతి ఎలా ఉంది అని అడిగింది. రిషి నాకు తెలీదు నువ్వే చెప్పాలి అన్నాడు. మిత్ర అదేంటి అనగానే రిషి ఎక్కడున్నావు అని అడిగాడు. రిషి మిత్రకి కాల్ చేసి నువ్వెక్కడున్నావు అని అడిగాడు. మిత్ర ఇప్పుడే ల్యాండ్ అయ్యా క్యాబ్ బుక్ చేసుకున్నా అంది. రిషి కృతిని ఎక్కడ అడ్మిట్ చేశారో చెప్తే నేను వస్తా అన్నాడు. మిత్ర పిఆర్ హాస్పిటల్ ఏది అయినా ఏమైందిరా నీ వాయిస్ డల్గా ఉంది అని అడిగింది. రిషి వస్తావుగా అన్నీ చెప్తా అని కాల్ కట్ చేశాడు. రిషి తన ఫ్లాట్లో నుండి కిందకు వచ్చి ఆటో పిలిచి అడ్రస్ చెప్పాడు. ఎక్కగానే తన చెయ్యి చూసుకున్నాడు. కట్టి ఉంది. చిన్ను 2 రోజుల్లో ఎంత తారుమారయ్యాయి మన జీవితాలు అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అసలు ఈ 2 రోజుల్లో ఏం జరిగింది. తను షూటింగ్కి వెళ్ళే మొదటి రోజే కృతి పార్కుకి రమ్మంది. మొదట వెళ్దాం అనుకున్నాడు. కానీ కృతి ఎప్పుడైతే కిషోర్ వాళ్ళిద్దరు ఫ్యామిలీకి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పిందో అప్పుడే వెంటనే తను అన్నాడు రానని. వెళ్తే కృతి ఎలాగైనా ఒప్పేస్తుంది. కారణం తన కిషోర్ నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోవడం ఇష్టం లేదు ఆయనకు. నేను నచ్చకపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు కానీ తనకు
తన కూతురికి నేనే ప్రాణమని ఎందుకు అర్థం కాదు. ఒకవేళ అయినా ఆయన ఈగో అది అంగీకరించదు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎగతాళి చేసినవాడు ఇప్పుడు తను కొనిస్తే సామాన్లు ఫ్యామిలీ అని వేలెత్తి చూపిస్తాడు. ఇదంతా బుడ్డోడికి అర్థం కాదే. నిజంగానే పిచ్చిది. అందుకే తన తండ్రి మనసు లోతేంటో ఎలా తెలుస్తుంది. అందుకే ఆ రోజు తను వెళ్ళలేదు. సరే, కృతిక్కి మెసేజ్ చూసుండొచ్చు అనుకుని మళ్ళీ సినిమా ఛాన్స్ తనని నిరూపించుకునేందుకు. ఆ ఎగ్జైట్మెంట్లో కృతికి ఫోన్ చేయకపోవడం తప్పే. అందుకే ఆ రోజు వెళ్ళాడు. కానీ ఏమైంది? వాళ్ళ నాన్న ఎలా మాట్లాడాడు? అరే, నా గురించి ఎంత చెత్తగా వాగాడు. నేను నా భార్యని ప్రేమతో దగ్గరికి తీసుకున్నా. అది రూడ్ అని నాకు తెలీదా? అది నైట్ టైం ఎవరు ఉండరు. అయినా నన్ను నా ప్రేమని తక్కువ చేసి మాట్లాడాడు. అక్కడే నాకు కాలింది. కావాలని రెచ్చగొట్టాడు. అందుకే నేను కామ్గా వచ్చా. అందుకే నువ్వు ఫోన్ చేసినా నేనేమీ లిఫ్ట్ చేయలేదు. ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందంటే రిషి రోజు లేవగానే కృతికి కాల్ చేస్తాడు. చేయాలి అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకోగానే డైరెక్టర్ ఫనీ నుంచి కాల్. సార్, గుడ్ మార్నింగ్. అబ్బా రిషి, సార్ లేదు, కారు లేదు, కాల్ మీ ఫనీ. సరే ఫనీ గారు, చెప్పండి. ఆ కేఆర్ మాల్లో నీకు హీరోయిన్కి ఫోటో సెషన్ ఉంది. కరెక్ట్గా 8:30కి నువ్వు ఉండాలి. నాకు వేరే పని ఉంది. ప్రీతి గారిని కోసం వెయిట్ చేస్తుంటారు. నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అనగానే రిషి సరే మీటు యూ దేర్ అని లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాడు. రిషి కార్ కృతికి ఇచ్చేసి రావడంతో చాణక్య బైక్ మీద డ్రాప్ చేశాడు. రిషి వెళ్ళేసరికి ప్రీతి తన కోసమే వెయిట్ చేస్తుంది. కమాన్ రిషి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. హీరోయిన్కి ఫోటో సెషన్ జరుగుతుంది. కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి రిషిని రెడీ చేస్తుంటే మేకప్ మ్యాన్ మేకప్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంకి కృతికి కాల్ చేసింది. తను అమ్మో, ఈ టైంలో లిఫ్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ కట్ అయ్యేసరికి 11 అయింది. వెంటనే కృతికి కాల్ చేశాడు. కానీ తను మీటింగ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూగా 10 టైమ్స్ చేశాడు. మెసేజ్ చేశాడు కాల్ మీ అంటూ. నో యూస్. ఈలోపు ప్రీతి వచ్చి రిషిక్ పైన డాడ్ ప్రెస్ మీట్ పెట్టారు మన మూవీస్ లాంచింగ్ గురించి అనగానే రిషి కంగారుగా అదేంటి సడన్గా అని అడిగాడు. సడన్గా అంటే డాడీ మళ్ళీ కంపెనీ ఈవినింగ్ యూఎస్ వెళ్తారు. రావడానికి 10 days పడుతుంది. అందుకే ఇవాళ పెట్టేశాం అంది రిషి. అబ్బా, నేను ఇంకా చిన్నుకు చెప్పనలేదు. సరే, ఇంకా చేసేదేముంది, ఇది అవ్వగానే చెప్పేస్తా అనుకున్నాడు రిషి. ప్రీతి హీరోయిన్ ముగ్గురు లిఫ్ట్ దగ్గరికి రాగానే రిషి అవును ప్రీతి, ఈ మాల్లో ఏ ఫ్లోర్లో ప్రెస్ మీటు అని అడిగాడు. ప్రీతి పైన అంటే టెర్రస్ మీద. రిషి కింద ఏమి దొరకవా అని అనగానే ప్రీతి ఇది మాదే అంటే ఈ మాల్కి ఓనర్ నేనే. రిషి కళ్ళెగరేస్తూ మీరు బాగా సౌండ్ కాదు పాప, బీభత్సమైన సౌండ్ అన్నాడు. లిఫ్ట్ రాగానే లోపలికి వెళ్ళబోతుంటే కిషోర్ బయటకు వచ్చాడు. రిషిని పైనుంచి కింద దాకా చూసి నీతో మాట్లాడాలి అనగానే రిషి పక్కకి వెళ్ళాడు. కిషోర్ ఏం పని నీకు ఇక్కడ అని అడిగాడు. రిషి అది నీకు అనవసరం అన్నాడు. కిషోర్ అవునా, సరే కానీ నా కూతురు ఏంటి రాత్రి నీతో రాలేదు అనగానే నువ్వు ఆపావుగా, తెలిసిందిగా ఇక రానివ్వను. రిషి నువ్వు రానివ్వను అంటే తను ఆగదు, ఆపిస్తా. ప్రీతి రిషి కమాన్ యార్ అంది. కిషోర్ ప్రీతిని హీరోయిన్ని చూసి పర్లేదు బాగానే పట్టావు అన్నాడు. రిషి కోపంగా వాట్ యూ మీన్ అని అడిగాడు. కిషోర్ ఐ మీన్ వాట్ ఐ సే అన్నాడు. రిషి చిరాగ్గా చూస్తూ వెళ్తుంటే రిషి ఏంటి టైం కూడా సెట్ చేసావా? అవునులే, మీ అమ్మ నాన్న తర్వాత ఇంకొకరిని పట్టింది. నువ్వు ముందు నా కూతురు, తర్వాత వీళ్ళు, నీ పుట్టుకే తేడా అన్నాడు. అంతే. రిషికి ఇంక కిషోర్ దవడలు వాయించాడు. చెయ్యికి పట్టుకొని రేయ్, నా కృతికి తండ్రివి కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ సంగతి